హాయ్ ఫ్రెండ్స్, మీకొకటి చూపిపోతున్నా. ఏంటో తెలుసా? సీతాఫలం అండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం సీతాఫలం అయితే నాకు చెట్లు దొరికినాయి ఒక 4 డేస్ ముందు. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇలా ఉన్నాయి, కొంచెం చిన్న చిన్నగా, కొంచెం ఇరిగినట్టు. కానీ ఇవైతే చాలా బాగా నాకైతే దొరికినవి, కొంచెం ఇరిగినాయి బాగానే. చాలా బాగుంటాయి. సీతాఫలము ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా హెల్దీ. ఇది సీతాఫలం అయితే చాలామంది కోల్డ్, హీటు ఒక్కో రకాలుగా చెప్తారనమాట. ఇదైతే కోల్డ్ లేదు, శీతలము లేదు అని. ఈ ఫ్రూట్స్తో సహా ఈ ఫ్రూట్స్ కూడా తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది 1 ఇయర్కి ఒకసారి, ఒక నెలంతా దొరుకుతాయి. కానీ వర్షాలు లేనందువల్ల ఇప్పుడిప్పుడు చెట్లలోనే వాడిపోతున్నాయి అన్నమాట. కానీ నేను ఆవులు మేపుతూ చూస్తే 2 కాయలు అయితే దొరికినాయి. మాకు లేదో అనుకున్నాను, కానీ చూడండి, వైట్ వైట్గా బాగా ఇరిగినాయి. బాగా అయితే చాలా బాగా ఇరిగినాయి. ఇవి ఎలా ఉన్నాయో తిని చూసి చెప్తాను. వావ్, చాలా బాగుందండి. చిన్న కాయ చూడండి ఎంత బాగుంది. చాలా అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. ఈ కాయ అయితే పక్కన పెడతాం. అసలు నా నోటి నుంచి మాట రావడం లేదు. చిన్న కాయ అయినా చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా తీయగా. నేనైతే ఇయర్ ఫస్ట్ టైం సీతాఫలం నేనే ఫస్ట్ టైం తిన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. చిన్నకాయ ఇది, చిన్నకాయ అయినా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడైతే నేరేడుపళ్ళు సీజను, సీతాఫలం సీజను. గారకాయలు, కురిటిపళ్ళు, ఉలించి పండ్లు, గుత్తిపళ్ళు, కలిమి పండ్లు, ఇవైతే ఈ నెల డిసెంబర్ వరకు దొరుకుతాయి అన్నమాట. వర్షాకాలం వర్షం అయితే ఇంతకు ముందే పడింటే ఆ పళ్ళని ఇప్పటికే చెట్లో పండయి ఉండాల్సిందే. వర్షాలు లేని వల్ల పండ్లు అయితే ఇప్పటికీ రాలేదు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ముందైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు సీతాఫలం తినింటే కామెంట్ చేయండి. మా ఊరి వాళ్ళు, మా రిలేషన్ వాళ్ళు, మా బంధువులు కానీ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. ఈ బుజ్జి కోసం, ఈ ప్రమిళ కోసం ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. ఏమనుకోకండి, నాకు సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. మా చాలామంది నా వీడియోస్ చూస్తున్నా అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది మా బంధువులు నీ వీడియో చూస్తున్నారు, మా బంధువులు మీ వీడియో చూస్తున్నారు, నేను వీడియో చూస్తాను, అక్క నీ వీడియో చూస్తాను, నీ వీడియో చూస్తా అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా సొంత వాళ్ళు చూడకపోయినా దూరపు బంధువులు, దూరం రిలేషన్ వాళ్ళు, అసలు వేరే పక్కూరు వాళ్ళు, వాళ్ళ బంధువులంతా కూడా నీ వీడియోలు మా బంధువులు చూస్తారు, మా బంధువులు చూస్తారు అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అయితే ఇంకా బాగా వీడియో చేస్తావు అంటారు. నాకైతే నాకు నచ్చినట్టు వీడియో చేస్తాను. వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు తెలియదు, కానీ నీ వీడియోస్ బాగుంటాయి అక్క, వీడియోస్ బాగుంటాయి అక్క, పరంగా నీ వీడియోస్ బాగుంటాయి అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగని నన్ను సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ మీ రిలేషన్ వాళ్ళ రిలేషన్ అట్లే సబ్స్క్రైబర్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.